మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు రోజు కనిపించే రోడ్లు, భవనాలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్ ఇవన్నీ ఎవరి వల్ల ఏర్పడ్డాయో వీడియో లాస్ట్ వరకు చూడు, నేను చెప్తాను. ఇంటర్నేషనల్ వర్కింగ్ డే అనేది ప్రతి సంవత్సరం మే 1st జరుపుకుంటారు. 1886 చికాగోలో కార్మికులు రోజుకు 8 గంటల పని సమయం కోసం పెద్ద ఉద్యమం చేశారు. ఈ పోరాటాన్ని హే మార్కెట్ అని అంటారు. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం ఈ రోజు ప్రారంభించడం అయింది. భారతదేశంలో కూడా మేడే చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మొదటిసారిగా 1923లో చెన్నైలో మేడే జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ రోజు కార్మికుల కోసం ర్యాలీలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశంలో కార్మిక చట్టాలు కూడా ఈ ఉద్యమాల ఫలితమే. ఇవి కార్మికుల కనీస వేతనం, పని గంటలు, సెలవుల వంటి హక్కులు ఇస్తాయి. మన జీవితాన్ని సులభం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక కార్మికుడి శ్రమ ఉంటుంది. మన రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక కార్మికుడి కష్టం ఉంటుంది. ఫైనల్ గా నేనేం చెప్తానంటే, మేడ్ అనేది ఒక రోజు మాత్రమే కాదు, కష్టపడి పని చేసే ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హుడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ప్రతి కార్మికుడి కృషి మన జీవితంలో భాగమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఉంటా, బాయ్. మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.